మహబూబాబాద్ జిల్లా తపాలా శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఉద్యోగ అవకాశం కోల్పోయారని సముద్రం మండలం క్యాంప్ తండా గ్రామ శివారు సపావత్ తండాకు చెందిన జాటో సంతోష్ అనే యువకుడు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తపాలా శాఖ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు ప్రిన్సిపల్ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ అటెండర్ ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 16న ఇంటర్వ్యూకు హాజరు కావాలని కాల్ లెటర్లో ఉందని, కానీ తపాలా శాఖ సిబ్బంది ఈ నెల 14న అందించాల్సిన కాల్ లెటర్ను 21న అందజేశారని అసహనం వ్యక్తం చేశాడు. తపాలా శాఖ సిబ్బంది నిర్వాకంతో లెటర్ సమయానికి అందకపోవడంతో తాను ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోయానని, దీంతో ఉద్యోగ అవకాశం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తపాలా శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాల్సిందిగా ఉన్నతాధికారులను బాధితుడు సంతోష్ వేడుకున్నాడు. నమస్కారం అండి, నా పేరు జాటో సంతోష్, మా డాడీ పేరు సురేష్, మాది వనాలకుంట తండా, కేసముద్రం మండలం మాది. నేను నిరుపేద కుటుంబంలో జన్మించాను. మా డాడీ మా మమ్మీ కూలీలు, వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టి నన్ను చదివిస్తే నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరియు కాలేజీలలో చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చాను. నాకు వచ్చిన పోస్టుని ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు నిర్లక్ష్యం వల్ల నాకు ఆ పోస్ట్ అనేది రాలేదు. నేను డిస్టిక్ కోర్టు కర్నూలులో నేను ఒక టైపిస్ట్గా నేను అప్లై చేశాను. అది కాల్ లెటరు 14వ తారీఖు 5వ నెల 2024న రావాల్సిన కాల్ లెటరు వాళ్ళు నిర్లక్ష్యం వల్ల నాకు 21వ తారీఖు 5వ నెల 2024 రోజు వచ్చింది. కానీ నాకు పోస్టింగ్ కావాల్సింది 16వ తారీఖు 4వ నెల 5వ నెల 2024 రోజున పొద్దున ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నేను పోస్టింగ్ కావాల్సింది. నాకు లెటర్ అందకపోవడం వల్ల నేను ఆ పోస్టింగ్ని అందలేకపోయాను. ఇదంతా చూస్తుంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని మాకు అనిపిస్తుంది. మేము వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు మా వల్లనే ఇదంతా తప్పు జరిగింది, మేము దాన్ని సరిదిద్దుతాం అని అంటున్నారు. కానీ ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కానీ దయచేసి నా మీద దయ ఉంచి మన మీడియా సోదరులకు, వేరే వాళ్లకు అందరినీ రావాల్సిన ఉద్యోగాన్ని ఉన్నాం. అయితే మాకు రావాల్సింది దేవుని దేవల మాకు కరుణించుండు, మాకు వచ్చింది. మాకు 8వ తారీఖు వచ్చిన లెటరు 14వ తారీఖు నుండి 16వ తారీఖు 10 గంటలకు అపాయడం వాళ్ళకు ఇది పోల్చిన టైము. అది వాళ్ళు కప్పిపుచ్చి మరి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మా మీద నిర్లక్ష్యంతో ఈరోజు 21వ తారీఖు పంపించడం జరిగింది. ఏం సార్ మా టైం అయిపోయింది కదా, మరి ఇప్పుడు పంపిస్తున్నారు ఏందని వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ లిస్టు టైం రాసుకొని వాళ్ళకి అడిగితే వాళ్ళు మా దగ్గర తప్పేం లేదండి, తప్పు ఉంది, మరి ఎక్కడుందో నాకు తెలియదు, నాకు ఈరోజే అందిందని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అంటే ఎస్బీ వాళ్ళందరూ వాళ్ళ పెద్ద ఆఫీసర్ని పోయి అడిగినామండి. సార్ మా కొడుకు గిట్లా వచ్చింది, 21వ తారీఖు ఇచ్చారు, మాకు 14వ తారీఖే రావాల్సింది. సరే మాకు 16వ తారీఖు దాకా రావాల్సిన ఏదో ప్రయాణం చేసి సాయంత్రం దాకా ఏదో చేద్దాం, కానీ మాకు రాలేదు. మేమేం చేయాలి సార్ అంటే మా నిర్లక్ష్యం వల్ల ఆగింది, మేము ఏదో ఒకటి చేస్తాం కానీ 5 రోజులు ఆగండి అంటున్నారు. ఆ ఆఫీస్ వాళ్లకు మేము కాంటాక్ట్ చేసి ఫోన్ చేస్తే ఉన్న ఉద్యోగాలు బట్టి అయినాయి బాబు, ఇప్పుడు మీకు లేవు, అలాంటి సమస్య ఏం పెట్టుకోకర్రీ, మీరు చేసిన వృధా అవుతుందని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, 5 రోజుల తర్వాత మీ ఉద్యోగం ఎక్కడ పోదు, మేము కంపల్సరీ మేము ఇప్పిస్తాం అని వీళ్ళు భరోసా ఇస్తున్నారు. మాకు ఎవరికి నమ్మాలో మాకు తెలియదు. పెద్ద ఆఫీసర్లు కానీ ఈ పోలీస్ స్టేషన్ జైలు కానీ మాకు తెలియవు. కానీ ఇక మీడియా మిత్రుల వల్ల మాకు అందరికీ న్యాయం చేయాలని మీకు అందరికీ కోరుకుంటున్నా. ధన్యవాదాలు సార్. నా నిరుపేద కుటుంబం.